ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ఈ చల్ల పునుగుల్లో టొమాటో చట్నీ పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి। ఈ వీడియోలో చల్ల పునుగులు అలానే టొమాటో చట్నీ రెండు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్। అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చల్ల పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి। నేను ఇక్కడ ఇదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేశాను। దీనిలో పావు స్పూన్ వంట సోడా, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి। అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి। వాటర్ వేసిన తర్వాత ఇంకొకసారి మొత్తం ఇలా కలుపుకొని ముందుగా 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోండి। మీకు మైదా పిండి వేసుకోవటం ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలపండి। మైదా పిండి ఇంతే వేసుకోవాలి అంతే వేసుకోవాలని క్వాంటిటీ ఏమీ లేదండి, మీరు చూసుకొని వేసుకోవటమే। ఇలా ఒకసారి కలుపుకొని చూసుకొని అవసరమైతే ఇంకొక హాఫ్ కప్పు వరకు మైదా పిండి వేసుకోండి। మనం తీసుకున్న పెరుగు లూజ్గా ఉంటే కొంచెం మైదా పిండి ఎక్కువ పడుతుందండి, లేకపోతే మైదా పిండి కొంచెం తక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి। ఇక్కడ నేను తీసుకున్న పెరుగు చాలా లూజ్గా ఉందండి, అందువల్ల ఇక్కడ 2.5 కప్పుల వరకు మైదా పిండి పట్టింది। ఇలా తగినంత పిండి వేసుకొని చేత్తో బాగా కలుపుకోండి। మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే పునుగులు అంత బాగా వస్తాయి। ఇలా వీడియోలో చూపించిన విధంగా 5-6 నిమిషాల పాటు పిండిని బాగా కలపండి। తరువాత పైన ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి। పిండి మనం కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలండి, లేకపోతే పిండి నానిన తర్వాత ఇంకొంచెం లూజ్ అవుతుంది, అందుకని ముందుగానే కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోండి। పిండి ఇలా వీడియోలో చూపించినంత గట్టిగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి పిండిని 1 గంట సేపు నానపెట్టండి। ప్లేట్ పైన కుక్కర్ కానీ లేదా ఏదైనా వెయిట్ గా ఉన్న గిన్నె ఒకటి పెట్టండి। పిండి నానేలోగా టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీనికోసం ముందుగా కడాయిలో 5-6 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి వేసుకోండి। దీనిలో 4 ఎండుమిరపకాయలు, మీ కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు వేసుకోండి। పచ్చిమిరపకాయలకి కొంచెం ఘాట్లు పెట్టి వేసుకోండి। అలానే కొంచెం చింతపండు కూడా వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి। ఒకసారి కలుపుకొని పైన పావు స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి। టొమాటో ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా తీసి సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వండి। ఈ టొమాటో ముక్కలన్నీ కూడా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 4 వెల్లుల్లి రేఖలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి। ఇప్పుడు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి। ముందుగా టొమాటోలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా ఈ చట్నీలోనే వేసుకొని కలుపుకోవాలి। ఇలా తయారు చేసుకున్న టొమాటో చట్నీకి మీకు కావాలంటే పోపు తయారు చేసి వేసుకోవచ్చు, లేదా వేయకపోయినా కూడా పర్వాలేదు। నేను ఇక్కడ ఈ చట్నీకి పోపు తయారు చేసి వేశాను। టొమాటో చట్నీ రెడీ అయిపోయింది। ఈ టొమాటో చట్నీ మనకి ఆంధ్రాలో హోటల్స్లో ఇస్తూ ఉంటారు, టేస్ట్ చాలా బాగుంటుంది। ఈలోగా పిండి కూడా పర్ఫెక్ట్గా నానిపోయింది। మీకు కావాలంటే పిండిని 2 గంటలైనా సరే నానపెట్టుకోవచ్చండి, నేను ఇక్కడ గంట సేపు మాత్రమే నానపెట్టాను। పునుగులు వేసుకోవటానికి పిండి ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోండి। ఇలా కడాయికి సరిపడినన్ని పునుగులు వేసుకున్న తర్వాత గరిటతో ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి। ఇలా గరిటతో రౌండ్గా తిప్పటం వల్ల పునుగులన్నీ కూడా అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి। పునుగులన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి। ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి। ఇలానే మిగిలిన పునుగులన్నింటినీ కూడా తయారు చేసుకోవాలి।
విజయవాడలో బండిపైన అమ్మే చల్ల పునుగులు రెడీ అయిపోయాయి. ఈ పునుగుల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టొమాటో చట్నీ, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా ఈ పునుగులు తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.